హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కోళ్ళు వచ్చేసి లిఫ్టింగ్ దగ్గర వచ్చేసినాయి. అంటే ఈరోజు మనకి లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తా అన్నాడు. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తా, ఇంపార్టెంట్ విషయాలు. ఇవి కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లిఫ్టింగ్ రోజు ఖచ్చితంగా చేయాలి. ఎక్కువ ఫస్ట్ అయితే మనం చూసుకునేది, ఫస్ట్ మనకు లిఫ్టింగ్ ఉందని సూపర్వైజర్ మనకు వచ్చి చెప్తాడు. చెప్పిన తర్వాత మనం ఫీడర్లు అనేది మొత్తం కంప్లీట్గా పైకి లేపుకొని పెట్టుకోవాలి. మార్నింగ్ అన్న మధ్యాహ్నం అన్న లేపుకొని పెట్టుకుంటే అయితే లేపనున్న చెప్పాలి. లేకపోతే కంటిన్యూస్ ఫీడింగ్ ఇచ్చి మన వెహికల్స్ వస్తున్నాయి అనే ముంగల లేపుకొని పెట్టుకోవాలి. అంటే సాయంత్రం 5కి 6కు వెహికల్స్ వస్తాయి కాబట్టి మనం ఆ టైంకి కంటిన్యూ ఫీడింగ్ ఇచ్చేసి, అంటే మనం డైలీ సాయంత్రం ఫీడ్ పోసేటోళ్ళం అయితే ఆ రోజు మార్నింగే పోసుకోవాలి. మార్నింగ్ పోసుకొని బర్డ్స్కి కంటిన్యూ ఫీడింగ్ ఇవ్వాలి. అలాగే వాటర్ కూడా డైలీ తాగుడు కంటే ఈరోజు కొద్దిగా వాటర్ ఎక్కువ తాగిపించుకోవాలని చెప్పేసి కొందరు బెల్లం కలుపుతారు, కొందరేమో గ్రోత్ మెడిసిన్ కొద్దిగా వాటర్ ఎక్కడికి వెళ్ళి ఎక్కువ తీసుకుని వాటర్ ఇంటికి ఎక్కువ తిరిగి తీసుకోనికి ఏదన్నా కలుపుతారు. ఆ రకంగా రెండు చేస్తారు. సెకండ్ వచ్చేసి మనకు లేబర్ను మనం ముందే పిలుచుకోవాలి. ఎందుకంటే సాయంత్రం ఒక్క కాంట అయితేనేమో 4 లేబర్ని, 2 అయితేనేమో 6 8 మంది పిలుచుకోవాలి. మంచిగా యాక్టివ్ ఉన్న పెద్దలను పిలుచుకోవాలి. పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు. ఆ రకంగా లేబర్ని కూడా ముందే సెట్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే టైంకి బండ్లన్నీ ఫుల్ వచ్చిన తర్వాత లేబర్ గురించి చూస్తే చాలా ఇబ్బంది అవుతారు. నైట్ పూట కాబట్టి మనం లేబర్ని ముందే తీసుకొచ్చుకొని ఫామ్ కానీ పండుకునేటట్టు సెట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కాంట అనేది స్టార్ట్ అయ్యే వరకల్లా 9-10 అవుతుంది. ఆ 9-10 వరకల్లా నైట్ పిల్లలు అప్పుడే టైంకి తోలుకొచ్చుకోవాలనుకుంటే వర్కర్లు రారు. కాబట్టి మనం 7-8కి తోలుకొచ్చుకొని ఫామ్ దగ్గరనే పండుకోని చెప్పాలి, వాళ్ళని పండుకోమని చెప్పాలి. సెకండ్ లేబర్ అయిపోయిన తర్వాత మనకు ఏ రోజైతే లిఫ్టింగ్ ఉంటుందో ఆ రోజు సాయంత్రం 6-7 వరకల్లా లిఫ్టింగ్ సూపర్వైజర్ అనే అతను ఉంటాడు, ఆయన వస్తాడు. లిఫ్టింగ్ సూపర్వైజర్ ఏంటంటే మనకు వెయిట్ రాసుకుంటాడు అన్నట్టు. బండ్లలో కోలేసేటి అవన్నీ వెయిట్ రాసుకుంటాడు. ప్లస్ వాళ్ళకి వచ్చిన వెహికల్స్ అన్నిట్లకు రూట్ చెప్పుకొని మ్యాప్ పంపించి వచ్చిన తర్వాత ఆయన రాసుకుంటాడు. ఆయనతో పాటు మనకు కూడా ఒక డీసీ ఇస్తాడు, మనం రాసుకుంటాడు. ఎందుకంటే బండి వాళ్ళు ప్లస్ ట్రేడర్ బండి వాళ్ళు మా సూపర్వైజర్లు కూడా కొందరు సేమ్ ఉంటారు. అంటే తెలిసిన వాళ్ళు ఉండి ఒక్కోసారి జాలు రాయనప్పుడు మనం అనేది లాస్ వస్తుంది. ఒక జాలు 20 కోళ్ళు వేస్తే 20 కోళ్ళు మనం లాస్ అవుతాం అన్నట్టు, ఫార్మర్ లాస్ అవుతాడు. ఆ రకంగా కూడా మోసాలు జరుగుతాయి. ఫార్మర్ డీసీ కంపల్సరీ మంచిగా రాసుకోవాలి. ఇవి ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. అలాగే మన కోళ్ళు కూడా చిన్నవి పెద్ద అన్ని కలిపి మిక్సింగ్ చేసి పట్టాలి. వాళ్ళు పెద్ద అనేది చెప్పేసరికి మొత్తం పెద్ద కంప్లీట్గా తీసుకొని పోతే లాస్ట్కి మనకు చిన్న అనేవి బాగా మిగిలిపోతాయి. అలా మిగిలినప్పుడు మనకు కొద్దిగా చిన్న కోళ్ళు అనేది ఎక్కువ చిన్న కోళ్ళ బండి రాకపోతే ప్రాబ్లం అవుతుంది. కానీ చిన్న కోళ్ళ బండిని ఖచ్చితంగా పంపిస్తారు. అది నెక్స్ట్ డే అన్న వస్తుండొచ్చు, లేకపోతే అదే రోజు కూడా వస్తుండొచ్చు. ఒక్కరోజు లిఫ్టింగ్ 2 days అవుతుంది, 3 days అవుతుంది, 5 days అవుతుంది. అంటే మార్కెటింగ్ని బట్టి మనకి ఎన్ని వెహికల్స్ వస్తాయని ఆల్రెడీ సూపర్గా తెలిసి ఉంటుంది. దాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఫీడ్బ్యాక్